పురాతన ఆలయాలకు ఆలవాలమైన నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రంగనాయకులపేటలోని వెంకమ్మ పేరంటాలు ఆలయంలో 1.15 కోట్ల రూపాయల వ్యయంతో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం నిర్మాణం, అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలు అర్చకులతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన నివాసానికి సమీపంలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటమ్మ పేరంటాలు ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పేరంటాలమ్మ గుడి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామనారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఆలయం పురాతనమైన ఆలయం, పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు, అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళామణులే. వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు. అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు.